రాష్ట్రంలో పేపర్ ప్లేట్స్ ను బ్యాన్ చేయడాన్ని ఖండిస్తూ తెలంగాణ పేపర్ ప్లేట్స్ అసోసియేషన్ సభ అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో రాజేందర్ నగర్ మైలార్దేవ్పల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। తాము తయారు చేసిన పేపర్ ప్లేట్స్ ను మార్కెట్లో బ్యాన్ చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు। ప్లాస్టిక్ వాడకుండా పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో తమకు 1 సంవత్సరం పాటు పేపర్ ప్లేట్స్ ను అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాలంటూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతి పత్రాలను అందజేశారు। దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేపర్ ప్లేట్స్ యజమానులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు। ఒక నెల రోజుల మేము మా ప్రొడక్ట్స్ బయట అమ్ముకోలేకపోతున్నాం। మేము చాలా ఇబ్బంది పడుతున్నాం। మేము మా యొక్క సమస్యకు మీరు ఏదైనా పరిష్కారం చూపెట్టాలి సార్ అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది। ఎమ్మెల్యే గారు చాలా టైం ఇచ్చి పేపర్ గురించి పేపర్ ప్లేట్ గురించి కనుక్కొని ఇది నేను ఒక్కరిని చెప్తే జరిగేది కాదు, ఇది మీకు రాష్ట్ర స్థాయి నాయకులతోటి ఏదన్నా ఒకటి అనౌన్స్మెంట్ వస్తే తప్పిస్తే మీకు ఒక మార్గం అనేది దొరకదు। కాబట్టి నేను మీకు నా ఛాయశక్తుల సహాయం చేస్తాను। మీకు మినిస్టర్ దగ్గర తీసుకుపోయి మినిస్టర్ని కలిపియడము, మాట్లాడిపోయడము, మీ తరఫున మన కాటదాంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో, ఎంతమంది లేబరు ఖాళీగా ఉంటుర్రో, ఎంతమంది ఎన్ని యూనిట్లు బంద్ అయిపోతున్నాయో, ఈ విషయాలన్నీ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మాటిచ్చారు। చాలా ధన్యవాదాలు సార్ ప్రకాష్ గౌడ్ గారు, మా తరఫుకెళ్ళి మీరు పోరాడుతున్నందుకు మేము ధన్యులం సార్। ఈరోజు మేము ఒక నెల రోజులు సంది చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం। ప్లాస్టిక్ బ్యాన్ అన్నప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ బ్యాన్ అనే విషయము ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు। 2021లో వాళ్ళు బ్యాన్ ఐటమ్స్ లిస్ట్ తీసినప్పుడు ఆ లిస్ట్లో పేపర్ ప్లేట్ బ్యాన్ అనేది లేనే లేదు। ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే పేపర్ ప్లేట్ కూడా ఇలా ఇంక్లూడెడ్ అని అన్నారు। మేము సడన్గా ఇట్లా చెప్పేసరికి ఏమైందంటే మేము ఆల్టర్నేట్ ఏమి కూడా వెతుక్కోలేకుండా అయిపోయింది। ఇప్పుడు సడన్గా బంద్ అనేసరికి ఒక నెల రోజులు మేము బంద్ చేసుకునేసరికి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది। షెడ్ రెంట్లు కానివ్వండి, లేబర్కు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ పేపర్ ఇప్పటికిప్పుడు తీసుకొని రావాలంటే కూడా రాదు। ఆల్టర్నేట్ పేపర్ తయారు చేయాలి, అది ల్యాబ్ టెస్ట్కి పంపాలి, ల్యాబ్లో ఓకే అయ్యి వాళ్ళు సర్టిఫైడ్ చేసి బయటకు వచ్చిన తర్వాతనే ఆల్టర్నేట్ పేపర్ అనేది దీనికి దొరుకుతుంది। ఆ ఆల్టర్నేట్ పేపర్ రావడానికి కనీసం 1 సంవత్సరం అనే టైం పడుతుంది। మాకు 1 సంవత్సరం కనుక వెసులుబాటు అనేది ఇచ్చిననుకోండి, మేము ఈ లోపల ఆల్టర్నేట్ పేపర్ ఏదన్నా ఒకటి అరేంజ్ చేసుకుంటాము। దాని తర్వాత ఈ మొత్తం ప్లాస్టిక్ అనేది మొత్తం బంద్ చేస్తాం। ఈ ప్లాస్టిక్ అనేది పేపర్ ప్లేటు ఎన్నో సమస్యలల్లో ఎన్నో సందర్భాలల్లో మనల్ని చాలా ఆదుకున్నది। కరోనా వచ్చినప్పుడు ఒక ప్లేట్లు కడిగేది లేకుండే, ప్లేట్లలో సప్లై అనేది లేకుండే, అప్పుడు కూడా మొత్తం ఈ పేపర్ ప్లేట్స్ మాత్రమే వాడిండ్రు। ఈ రోజు కూడా 5 రూపాయల భోజనాన్ని కూడా ఈ పేపర్ ప్లేటే వాడుతున్నారు। అర్థమైందా? ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆదుకున్నది ఈ యొక్క పేపర్ ప్లేటే। కానీ ఈనాడు ఈ యొక్క మిషన్లు నడపకుండా మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది। అందరికీ సహాయం చేసేందుకు మేము ప్లేట్లు అందించినాము। ఈరోజు మాకు సహాయం చేయడానికి మేము ఇది లీడర్లని వెతుక్కోవాల్సి వస్తుంది। మా సమస్యల్ని బయటకు వెళ్ళబుచ్చుకోవాల్సి వస్తుంది। సొసైటీగా తయారై రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది। మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఏర్పడుతున్నాయి। మాకు ఒక సంవత్సరం కనుక టైం ఇస్తే ఈ సంవత్సరంలో మేము ఎట్లా ఆల్టర్నేట్ చేసుకుంటాం। ఆల్రెడీ ఐటీసీ కంపెనీ వాళ్ళు కొన్ని కంపెనీల వాళ్ళు మాకు దీనికి ఆల్టర్నేట్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు। కానీ అది తయారు చేయడము, ల్యాబ్ టెస్ట్కి పోవడము, ల్యాబ్ టెస్ట్కి వెళ్ళి రిజల్ట్ రావడము, ఇవన్నీ కూడా 1-2 నెలలు అయ్యే పనులు కావు। 1 సంవత్సరం టైం పడుతుంది। అది 1 సంవత్సరం కనుక మాకు ఈ పేపర్ ప్లేట్లకు వెసులుబాటు అనేది కల్పిస్తే మేము మా యొక్క మిషనరీలు గిట్లా నడిపించుకొని మేము ముందుకు సాగగలుగుతాం। మినిస్టర్ కొంచెం ప్లాస్టిక్ దాని మీద చర్చ దీనికి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇది కొన్ని సంవత్సరాలుగా అందరూ కూడా దీని మీద జీవిస్తూ ఎంతోమంది చేతి కింద పనిచేస్తూ ఫ్యాక్టరీలో 10 మంది 20 మంది
వచ్చి ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు అవుతున్నారు. దాన్ని ఏమైందంటే ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం, ప్లాస్టిక్ ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ఇబ్బందుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి ప్లాస్టిక్ అనేది ఉండదు కూడా చెప్పడంలో అందరికీ ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే మనకు ఒక సంవత్సరం టైం ఇచ్చేయండి, ఆ సంవత్సరంలో కూడా మేము కూడా ఎట్లా బదిలీ చూసుకుంటాం, సంవత్సరం దాకా చూసుకోవాలని ఆలోచన చేస్తాం. నేను అందుకు మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు ఒకటే ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయని ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం ఉంది. మనం పోరాటం చేసుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచనలో మన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎందుకంటే నన్ను కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాం. కేటీఆర్తో కూడా మాట్లాడి ఉపాధి శాఖ మంత్రి అయినా ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి దాన్ని తీసుకుపోయి ఇంతమంది ఇండస్ట్రియల్ ఏరియాలో మనకు దగ్గర చాలా ఫ్యాక్టరీలు ఎగ్జామ్ బంద్ చేసిన ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఏదైనా సౌకర్యం లేకపోతే ఇంత ఏం మార్పు చేయాలి ఆలోచన ఏంటంటే వాళ్ళు ఇప్పుడే ఏం మార్పు తీసుకోవాలి రెండు విషయాలు చెప్తారు. మార్పు చేయాలంటే ఇప్పుడే ఆ ఫ్యాక్టరీలు కానీ మన మెషిన్ కానీ ఇప్పుడే తెచ్చుకోలేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అందుకని నేను మాట్లాడి సంవత్సరం టైం చేయాలన్నా నేను మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఆలోచనలు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మనం ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా చెప్తే ఆయన ఏ విధంగా కంటిన్యూ అవుతారని చెప్పి ఆయన దృష్టి తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవడం ఎప్పుడు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. నేను ఏ విధంగా చెప్తే నేను అధికారులతో మనం కొద్దిగా మాట్లాడాలని ఎప్పుడైనా చెప్పిన అధికారులు వచ్చిన దుకాణాలతో తీసుకొని అలాంటి జరగకుండా నేను అధికారులతో మాట్లాడతాను. ఇబ్బంది లేకుండా ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా నడుపుకోవాలని ఆలోచనలో మనం ముందు తీసుకోవాలి. నేను కేటీఆర్ గారు దృష్టి తీసుకోవాలి. ఎంపీ గారు వదిన కూడా మాట్లాడుతున్నాను ఆలోచన ఇబ్బంది లేకుండా చూసి ప్రజలు ఏ విధంగా బతకాలని ఆలోచన దాన్ని ముందు తీసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.